జ్యోతిబా పూలే కూడలి సుందరీకరణకు శంకుస్థాపన. సుడా నిధులు 15 లక్షలతో పనులు ప్రారంభించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్. శాతవాహన యూనివర్సిటీ ప్రధాన ప్రవేశం ముందు గల జ్యోతిబా పూలే కూడలి సుందరీకరణకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సుడా వైస్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ 15 లక్షలు సుడా నిధులతో సుందరీకరణ పనులు ఈరోజు ప్రారంభించామని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీధర్ బాబు మంత్రిగా పూలే విగ్రహం ఏర్పాటుకు మంజూరు ఇచ్చారని, విగ్రహం చుట్టూ సుందరీకరణ చేసి గౌరవించుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉందన్నారు. కూడలి సుందరీకరణకు స్థానిక నాయకులు, పూలే అభిమానులు ఎప్పటి నుండో అడుగుతున్నారని, అంతేకాకుండా శాతవాహన యూనివర్సిటీ ప్రధాన ద్వారం ముందు ఉందని, అందుకే ఇచ్చిన హామీ మేరకు సుడా నిధులతో సుందరీకరణ పనులు చేపట్టామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దన్నా సింగ్, గుండాటి శ్రీనివాసరెడ్డి, స్థానిక నాయకులు ఎండి చాంద్, మల్లికార్జున్, వరాల నరసింగారావు, వస్తాపురం తిరుమల, ఊరడి లత, సుతారి లచ్చన్న, నాగి అశోక్, స్వప్న, శ్రీధర్ రెడ్డి, కిరణ్ రెడ్డి, పెరుక రాజేందర్, వెంకన్న, బూరుగుపల్లి రవీందర్, పిట్టల నర్సయ్య, పిఎల్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారి విగ్రహం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 2014 కంటే ముందు ఆనాడు మంత్రివర్యులు శ్రీధర్ బాబు, ఆనాటి ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు మరి అందరి ఆ రోజు విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు ఈ సర్కిల్ ఇప్పుడు చాలా బిజీ సర్కిల్ అయిపోయింది. చాలా మరి బైపాస్ ఉండడం వల్ల భారీ వాహనాలు కూడా వస్తూ ఉన్నాయి. దానివల్ల కొంత ఈ కూడలంతా కూడా మరి డ్యామేజ్ కావడం జరిగింది. అదేవిధంగా గతంలో సుందరీకరణ చేయలేదు. మేము ఈ సుడా నిధులు ఇక్కడ ఉన్నటువంటి సంఘాలకు సంబంధించి కానీ ఈ శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి కానీ చాలామంది ఈ ప్రాంతానికి సంబంధించిన వారు ఈ సుందరీకరణ చేయాలనేటువంటి చాలా డిమాండ్ ఉంది. తప్పకుండా చేద్దామనే ఉద్దేశంతో సుడా నిధులు 15 లక్షలు కేటాయించి పూర్తి స్థాయిలో దీన్ని సుందరీకరణ చేస్తూ ఉన్నాం. మరి రాబోయే జ్యోతిబా పూలే గారి జయంతి ఉత్సవం వరకు నవంబర్ 2 అనుకుంటాం. ఈ లోపల దాన్ని పూర్తి చేస్తాం. సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి మరి పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ సుందరీకరణ ద్వారా పూలే గారిని గౌరవించుకోవడమే కాకుండా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక మంచి సుందరీకరణ ఈ స్కూడలు ఏర్పడుతుంది. కాబట్టి దీనికి అందరూ సహకరిస్తూ ఉన్నారు. తప్పకుండా దానికోసమే బహుజనులకు సంబంధించి హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మరి అందరి సంఘ సంస్కర్త వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. కాబట్టి వారి విగ్రహాన్ని చుట్టూ పూర్తి స్థాయిలో సుందరీకరణ చేయాలనే ఉద్దేశంతో నిధులు కేటాయించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా వైస్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇది చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు కూడా మరి మాకు సహకరించడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.